మనం ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ సామల గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైంది. రేపు 9 తారీఖు కూడా విచారణకు వెళ్ళబోతున్నాడు. ఎలా చూస్తారు మేడం కేటీఆర్ పై నమోదైన ఈ కేసును? ఎలా చూడండి, అక్రమ కేసుగానే చూస్తాం మేము. డెఫినెట్గా మాకు అందరికీ నమ్మకం ఉంది. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎటువంటి అక్రమానికి పాల్పడలేదు. ఎందుకంటే వారు నిరంతరం ప్రజలకి మంచి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజల కీర్తిని, హైదరాబాద్ బ్రాండ్ని పెంచే విధంగానే పనిచేసిండ్రు తప్ప ఎక్కడ కూడా అవినీతి చేయలేదు అనేది మాత్రం నిజం. సో కేవలం వారి పేరుని డ్యామేజ్ చేయడానికి ఒక పనికిరాని కేసు తీసుకొచ్చి వాళ్ళని ఏదో లేని ఎవిడెన్సెస్ని సృష్టించి ఇబ్బంది చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వారి పేరు నిజంగా నేను ఇందాక మా మొహమ్మద్ అలీ గారు అన్నట్టు రేవంత్ రెడ్డి కాదు, రివెంజ్ రెడ్డి. రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు మొత్తం 1 year నుంచి నడుస్తుంది. ఒక్కటి కూడా హామీని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇస్తా అన్న గ్యారంటీల మీద ప్రజలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ నోరును నొక్కే ప్రయత్నం చేయడం, వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా వాళ్ళు చర్యలకి పాల్పడుతున్నారు. సో వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా ఎప్పుడు ఏం కేసులు పెట్టినా దేనికి కూడా భయపడకుండా ముందుకెళ్ళి వాళ్ళ ప్రజల పక్షాన ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్ ఫార్ములా రేస్లో ఎలాంటి అవినీతి జరగకపోతే ఏసీబీ విచారణకు హాజరు కావచ్చు. ఎందుకు క్వాష్ పిటిషన్ వేస్తారంటే ఏం చెప్తున్నారు మేడం? అంటే ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు అవినీతి జరగకపోతే క్వాష్ పిటిషన్ వేసిండు, ఎందుకు పోవాల్సి వచ్చిందంటే ఏసీపీ విచారణకి ఆయన హాజరైనరు. అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన ఉద్దేశం అంటే మా లాయర్స్ తోటి నేను ఇన్వెస్టిగేషన్కి వెళ్తాను, వితౌట్ లాయర్స్ నేను వెళ్ళను అని మాత్రమే చెప్పాను. ఆయన రాను అని అనలేదు, రాకుండా ఎక్కడికి వెళ్ళలేదు. సో డైరెక్ట్ వాళ్ళు పిలిచిన డేట్కి వాళ్ళ నోటీస్కి కోర్టులో వాళ్ళు ఏదైతే పిటిషన్ వేసినా దానికి ఏసీపీ వాళ్ళు ఏమంటారు ఒక ఆర్డర్స్ ఇచ్చినా కూడా దానికి ఒబే అయ్యి వాళ్ళు విచారణకి వెళ్తే పోలీస్ వాళ్ళు కేవలం కేటీఆర్ గారిని లోపలికి ఎలా చేస్తాం, ఆ అడ్వకేట్స్ని ఎలా చేయమన్నారు. అంటే ఎలా చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఎప్పుడైనా కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే అది యాక్చువల్గా గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ, అది ఖచ్చితంగా లాయర్స్ ఉండొచ్చు. అది పర్సనల్గా ఏదో అయిన ఇష్యూ కాదు. సో ఖచ్చితంగా లాయర్స్ ఉండొచ్చు. కానీ వారి మీద నమ్మకం లేక, ప్రభుత్వం మీద కానివ్వండి లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము మా నాయకులతో పోతామని చెప్పేసి మేము అంటే వస్తామని చెప్పడం జరిగింది. సో న్యాయస్థానంలో ఖచ్చితంగా ఏది నిజము ఏది అబద్ధం అనేది అక్కడ తెలుస్తుంది కాబట్టి మేము కోర్టుని ఆశ్రయించినాం. కోర్టు కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. అక్కడ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళండి అని మాత్రమే అక్కడ ఇచ్చింది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు భయపడితే ఆయన ఇక్కడ ఉండడు కదా, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఇంకో రకంగా ఏదైనా చేస్తాడు. అవన్నిటిని కూడా ఎదుర్కొంటున్నారు. ఈడీ నోటీస్కి కూడా ఆయన స్పందించిన డెఫినెట్గా అన్ని ఇన్వెస్టిగేషన్లో నేను వెళ్తానని చెప్పినారు. కానీ ఒక్కటి నిజం ఏంటంటే ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆయననే, చీఫ్ మినిస్టర్ ఆయన, అధికారం ఆయన చేతిలోనే ఉంది. అధికారులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే పనిచేస్తున్నారు కాబట్టి వారి మీద నమ్మకం లేదు కాబట్టి న్యాయస్థానాన్ని మేము సపోర్ట్ తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు భయపడ్డారు, వెనకకు తగ్గేదే లేదు. డెఫినెట్గా ఏ విచారణకైనా ఎటువంటి కేసుకైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా కేటీఆర్ గారు ఉన్నారు. వారికి సపోర్టివ్గా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు కూడా ఉన్నారని తెలియజేస్తుంది. డైరెక్ట్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారా మేడం? కరెక్ట్, నిజమే కదండి. రివెంజ్ పాలిటిక్స్ డైరెక్ట్ డిస్ట్రాక్షన్ పాలిటిక్సే. ఇప్పుడు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలు అడగాలి. ఇప్పుడు ఏ ఇష్యూ తీసుకొని వచ్చినా కూడా ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా వాటి గురించి మాట్లాడతలేరు. మొన్న మీరు చూసుకోవచ్చు, కాళేశ్వరం ఇష్యూ తీసుకొచ్చారు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తీసుకొచ్చినారు, అండ్ తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మీద ఇష్యూ జరిగింది. కేటీఆర్ గారి ఫ్యామిలీ గ్యాదరింగ్ని రేవ్ పార్టీగా చిత్రీకరించిన మన అల్లు అర్జున్ ఇష్యూ తీసుకొచ్చారు, కేటీఆర్ గారి ఇష్యూ తీసుకొస్తున్నారు, కొండా సురేఖ గారితో ఇది చేస్తున్నారు. సో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చడానికి కేవలం ఇవన్నీ డైవర్షన్ చేస్తూ వాళ్ళ మీదికి రాకుండా, అవన్నీ నెగిటివిటీ వాళ్ళ మీదికి రాకుండా బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడానికి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా ఏవైతే స్కీమ్స్ అయినా ఇస్తా అన్నారో ఇప్పటిదాకా 1 year దాకా వారు చెప్పిన గ్యారంటీలలో కేవలం ఒక గ్యారంటీ ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఎటువంటి గ్యారంటీస్ ఇంప్లిమెంట్ కాలేదు. అండ్ ఇస్తా అన్న రైతు భరోసా కూడా 15,000ని 12,000 చేసి అదే మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు, మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరుగుతుంది. కానీ అప్పులు మాత్రం 1,00,000 కోట్లకు పైగా ఆయన అప్పులు 1,30,000 కోట్ల అప్పు కూడా ఆయన చేసిండ్రు. 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో
మేము లక్ష కోట్లు అప్పు చేసినామని చెప్పారు. కేవలం ఏడాది కాలంలో ఆయన అంత అప్పు చేసి ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు, ఏం డెవలప్మెంట్ చేశారు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ప్రజలకి పూర్తి స్థాయిగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో వచ్చే రెవెన్యూ అంతా రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికే పోతుంది తప్ప తెలంగాణ ఖజానాకి పోవట్లేదు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ అంతా కింద పడిపోయింది. ఎక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ప్రజలందరూ అన్ని రంగాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ రానున్న రోజుల్లో డెఫినెట్గా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నాయకులు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మేడం ఒకటి చివరిగా చెప్పండి, బీఆర్ఎస్ హయాంలోనే ఆరంగార్ ఫ్లైఓవర్కు నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరు పెట్టినారు, స్వాగతిస్తారా మేడం మీరు? మన్మోహన్ సింగ్ గారి పేరు పెడితే మేము డెఫినెట్గా స్వాగతిస్తాం. దాంట్లో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అదే చెప్తున్నా, డెవలప్మెంట్ ఎక్కడ చేయలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన డెవలప్మెంట్స్ మాత్రమే అన్న కటింగ్లు చేసుకుంటా రిబన్ కటింగ్ చేస్తున్నారు. అండ్ ఆయన ఇవ్వాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నాడు. అందుకని ఆయనకి సీఎం అన్న పేరుని కటింగ్ మాస్టర్ అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. సో అసలు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా పరిపాలించాలి, ఎట్లా చేయాలనేది అవగాహన లేకపోతే కనీసం ఆ అవగాహన తెచ్చుకొని పనిచేసి ప్రజలకి మంచి చేస్తే బాగుంటుంది. రాజకీయాలు పక్కకు పెట్టి, అంటే డైవర్షన్ పాలిటిక్స్ కానివ్వండి, రివెంజ్ రాజకీయాలు పక్కకు పెట్టి ప్రజలకి ఏవైతే హామీలు ఇస్తా అన్నారు, వచ్చేవి లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళని ఓట్లు అడుగుతారు, అది ఫస్ట్ తెలుసుకోవాలి. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలుసు, ప్రజల దగ్గరికి వెళ్తే మమ్మల్ని కొట్టే విధంగా ఉన్నారు. ఒక్కటి గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్, అంటే వాళ్ళు బయటపడట్లేదు. కేవలం ఏదైనా కూడా డైవర్షన్, ఇలాంటి డైవర్షన్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రజలలోకి పోయి మళ్ళీ ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీనే బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందనుకుంటున్నారా ఏమో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక సీఎం రేవంత్ రెడ్డిని ఒక సీఎంగా కూడా ఎవరు గుర్తిస్తలేరు. పేర్లు మర్చిపోతున్నారు. మర్చిపోయిన వాళ్ళ పేర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఆయన ఒక ట్యాగ్ వేసుకోవాలి, ఆయన వేసుకొని తిరగాల, నేను సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనే అనేది. అంటే అట్లా పెట్టుకుంటేనే గుర్తిస్తారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్యాద అనేది, రెస్పెక్ట్ అనేది ఏదైనా కూడా అడుక్కుంటే, బతింలాడితే, బెదిరిస్తే రాదు. నీ మంచితనంతో, నీ మాట తీరుతోని ప్రజలని మనసులు గెలుచుకుంటే అప్పుడే ప్రజలు అనేది గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు రావాలి అని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇప్పటికైనా తెలుసుకోండి. ప్రజల ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటి మీద దృష్టి సాధించి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ పక్కకు పెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ మీద, డెవలప్మెంట్ మీద పెడితే బాగుంటుందని మా ఉద్దేశం.